హలో అండి. రెస్టారెంట్‌కి వెళ్తే మనం ఫస్ట్ ఆర్డర్ చేసేది ఏంటి? పక్కాగా పన్నీర్ కాజు మసాలా కదా! మరి అదే టేస్ట్‌తో అంతే రిచ్‌గా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా ఈ నోరూరించే కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఏంటో, ఆ సీక్రెట్ మసాలా ఏంటో చూసేద్దాం రండి. మొదటగా ప్యాన్లో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి జీడిపప్పుని దోరగా వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పన్నీర్ని తీసుకోండి. నేనైతే హెరిటేజ్ పన్నీర్ని తీసుకున్నాను. మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు క్యూబ్స్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జీడిపప్పు వేయించుకున్న అదే ప్యాన్లో పన్నీర్ ముక్కల్ని ఒకటొకటిగా వేసుకుంటూ కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి కదపకుండా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోండి. పన్నీర్ ముక్కలు గోల్డెన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మీకొకటి చెప్పాలండోయ్, కొంతమందికి పన్నీర్ తింటుంటే రబ్బర్లా సాగుతున్నట్లు అనిపిస్తుంది. అలా కాకుండా పన్నీర్ నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోవాలంటే ముక్కల్ని కట్ చేశాక ఒక 2 మినిట్స్ గోరువెచ్చని నీళ్ళలో ఉంచి ఆ తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. ఇలా చేశారంటే అప్పుడు పన్నీర్ సూపర్ సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు 4 ఉల్లిపాయలు, 2 టమాటోలు, 5-6 పచ్చిమిరకాయలు తీసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేశాక పొరపాటున కళ్ళకో మొఖానికో చెయ్యి తగిలిందా, ఇక ఆ పగ ప్రతీకారం మామూలుగా ఉండదు. చేతులు కూడా రోజంతా మండుతాయి. అందుకే కట్ చేసే ముందు చేతులకి కొద్దిగా వంట నూనె రాసుకోండి. ఈ ఆయిల్ ఒక లేయర్లా పనిచేసి మంట పుట్టకుండా చేస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయల్ని వీడియోలో చూపిస్తున్నట్లు పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కోయడం అంటే యుద్ధం చేయడమే కదండి. కళ్ళల్లోంచి గంగా యమునల్లాగా నీళ్లు వచ్చేస్తుంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఉల్లిపాయలను కట్ చేయడానికి ఒక 10 నిమిషాల ముందు వాటిని ఫ్రిడ్జ్లో పెట్టండి లేదా చల్లని నీటిలో ఉంచండి. ఆ తర్వాత కట్ చేస్తే కన్నీళ్లు రావు. మనల్ని ఏడిపించే ఆ సల్ఫర్ గ్యాస్ కాస్త కూల్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు 2 టమాటాలను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మొదటగా జీడిపప్పు, పన్నీర్ వేయించుకున్న అదే ప్యాన్లో ఇంకాస్త నూనె పోసి పచ్చిమిర్చిని దోరగా వేయించుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ప్యాన్లో వేసి దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గాక టమాటా ముక్కలు వేసి దోరగా వేయించుకుని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసి ఉల్లిపాయ ముక్కల్ని చల్లారనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు చల్లారాక వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, 5-6 వెల్లుల్లి రబ్బలు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ ప్రాసెస్లో చేస్తే స్ట్రక్చర్ అనేది హోటల్లోలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టి నూనెను వేసుకుందాం. కావాలంటే మీరు ఈ నూనె ప్లేస్లో బటర్ని కానీ నెయ్యిని కానీ తీసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో పేస్ట్ వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఆనియన్ పేస్ట్ అనేది త్వరగా అడుగంటుతుంది కాబట్టి మూత తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుందాం. ఇప్పుడు ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పు వేసి బాగా కలుపుతూ గ్రేవీ అంతా కలిసేలాగా అడుగంటకుండా బాగా కలుపుకుందాం. ఇందులో కరివేపాకు యాడ్ చేయడం వల్ల పన్నీర్ కర్రీకి మంచి ఫ్లేవర్ అలానే మంచి రుచి వస్తుంది. చిటికెడు పసుపు, కాస్త కారం, కాస్త ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలాలన్నీ కలిసేలా బాగా కలుపుకుందాం. మనం వేసుకున్న మసాలాలు అడుగంటుపోకుండా కొన్ని నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా మిశ్రమంలో
ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని చాలా జాగ్రత్తగా ఈ మిశ్రమంలో యాడ్ చేద్దాం. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఫ్రై అయ్యాక కాస్త నీరు పోసుకుని నెమ్మదిగా కలుపుకుంటూ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. లో ఫ్లేమ్లో నూనె పైకి తేలే వరకు పన్నీర్ కర్రీని చాలా నెమ్మదిగా గరిటెతో తిప్పుకుంటూ ఉడకనిద్దాం. చివరిగా కాస్త కసూరి మేతి, కాస్త కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మన పన్నీర్ కాజు మసాలా రెడీ. దీనిని రోటీతో కానీ, బటర్ నాన్తో కానీ, బిర్యానీతో కానీ తీసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ పన్నీర్ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.